ఈ ఎడారి దేశాల్లో ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని కొన్ని పనుల గురించి ఈ వీడియోలో చూపిస్తా చూడండి. కాలు పెడితే జానం లోతు కూరుకుపోయే వేగంగా గాలి వీచినా దుమ్ము తుఫాన్ వచ్చిన ఇసుకతో కప్పేసే ఎడారి. ఇలా ఎడారికి వచ్చి వీళ్ళని చూసిన ప్రతిసారి ఏదో తెలియని బాధ. ఫ్యామిలీని వదిలిపెట్టి సంవత్సరాలు చిన్న గుడిసెలో కొంతమంది గొర్రెల్ని ఒంటిల్ని మేపుతూ ఉంటే ఎడారికి ఎంజాయ్ చేయడానికి వచ్చే కువైట్ వాళ్ళకి చిన్న చిన్న బండ్లను రెంట్లకి ఇచ్చి ఇంకొంతమంది పనులు చేసుకుంటూ ఉంటే ఏ పని లేక తిండి తిప్పులకి ఇబ్బంది పడి వాళ్ళని వీళ్ళని నమ్మొచ్చి ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. ఇంకొంతమంది కువైట్కి దూరంగా ఎడారిలో రోడ్ల పక్కన లారీలో బకాలా పెట్టుకుని అంటే చిల్లరంగడి పెట్టుకుని ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, చిప్స్, బిస్కెట్ ప్యాకెట్లు వగేరా వగేరా అమ్ముకుంటూ ఉంటారు అనమాట. సిటీ సూపర్ మార్కెట్ లో కొనేదానికి ఇక్కడ కొనేదానికి కొంచెం రేట్ ఎక్స్ట్రా ఉంటది అనమాట. నేను ఒక పెప్సీ తీసుకున్నా, ఇది వచ్చేసి 100 ఫిల్స్ సిటీలో, ఇక్కడ వచ్చేసి 150 ఫిల్స్. మా మేడం వాళ్ళు చెప్తే బొగ్గుల కోసం ఎత్తుకుంటూ వచ్చా ఇక్కడ దొరికాయి నాకు. ఈ బొగ్గుల మూట ఒక 10 కేజీలు ఉంటది, నాకు 1500. చలికాలంలో చలి పెట్టినా, ఎండాకాలంలో ఎండ కాసినా ఇదే మాదిరి కూర్చొని అమ్ముతూ ఉంటాం. మన వల్ల కాదనుకొని గమ్మునుంటే ఏది సాధించి ఎంత కష్టపడైనా సరే మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని వీళ్ళని చూసి మీకోసం కావచ్చు, మీ ఫ్యామిలీ కోసం కావచ్చు, మీరు చేస్తున్న వర్క్ కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా.